ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతురాలు గుడ్ల సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించారు. యాదగిరిపల్లిలోని మృతురాలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ప్రభుత్వ పరంగా కూడా సౌమ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. వాసి గుడ్ల సౌమ్య గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడి వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో ఉన్న సౌమ్య ఆమె మరణవార్త అంటే నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నేనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం.